వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో మెడ నొప్పి ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అసలు ఏంటి మెడ నొప్పి, వస్తే ఎందుకు తగ్గదు, మరి దీనికి ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాకేత్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, ఈ నొప్పులండి జనరల్గా కాళ్ళ నొప్పులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, తుంటి నొప్పి కావచ్చు, ఇవి వస్తే ఒక పట్టాన తగ్గవు. సో మెడ నొప్పి అయితే జనరల్గా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారా, కాసేపు తగినట్లు తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకు అసలు మెడ నొప్పి, రూట్ కాజ్ ఏముంటుంది రావడానికి, ట్రీట్మెంట్ అంటే ఏముంది? సో అసలు మెడ నొప్పి ఎందుకు వస్తుందో కారణం తెలిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కానీ ప్రివెన్షన్ కానీ మనం చర్యలు కానీ తీసుకోవచ్చు. అసలు యూజువల్గా ఈ మధ్య కాలంలో మెడ నొప్పి ఎందుకు వస్తుంది అంటే రెండు రకాలు. ముందు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, రెండు సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్. సో ఏదైతే వాళ్ళు వాడే కంప్యూటర్స్ కానివ్వండి, అయితే రాంగ్ పోస్చర్లో ఉన్నా, సరి అయిన ఎత్తులో లేకపోయినా, వాళ్ళ చైర్ పొజిషన్ సరిగా లేకపోయినా, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నా కూడా ఈ మెడ నొప్పి అనేది స్టార్ట్ అయ్యే అవకాశం. హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అంటారా, ఎక్కువసేపు కుకింగ్ చేసినా, లేదా వాళ్ళు పడుకునేటప్పుడు దిండు ఎత్తుగా ఉన్నా కూడా, లేదా మొబైల్ ఫోన్స్ ఎక్కువసేపు కంటిన్యూస్గా పడుకొని యూజ్ చేసినా, లేదా కరెక్ట్ పోస్చర్లో యూజ్ చేయకపోయినా, ఎక్కువగా మొబైల్ ఫోన్స్లో ఈ టెక్స్ట్ టైప్ మెసేజెస్ కానీ అవి కానీ వీడియోస్ కానీ ఎక్కువగా మెడ వంచి చూసినా కూడా ఈ మెడ నొప్పి అనేది యంగ్ పేషెంట్స్లో, అంటే ఇంతకుముందు పూర్వకాలంలో అంటే వయసు పైబడిన వారికే మెడ నొప్పులు అనేది స్టార్ట్ అయ్యేది, దాని మనం స్పాండిలైటిస్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో యువతరంలో కూడా ఇవి స్టార్ట్ అవుతా ఉన్నాయి. డాక్టర్ గారు, మెడ నొప్పి వచ్చింది, జనరల్గా సరే రెస్ట్ తీసుకుంటారు, ఏదో టాబ్లెట్స్ వేసుకుంటారు, పెయిన్ కిల్లర్స్, జనరల్ మనం చేసే పని అయితే తగ్గినట్లే తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు రికరెంట్గా వస్తూ ఉంటుంది? సో మనం ఈ రూట్ కాజ్ ఐడెంటిఫై చేయకుండా తాత్కాలికంగా మనం చూసుకుంటే పెయిన్ కిల్లర్స్ వాడడము, లేదా రెస్ట్ తీసుకోవడము, ఫిజియోథెరపీ చేసుకుంటే వాడినంత కాలం వారం 2 వారాలు పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ అదే ప్రాబ్లం రాంగ్ పోస్చర్లో ఈ ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్స్ లేదా కంప్యూటర్స్ మీద వాడడం వల్ల మళ్ళీ ఈ నొప్పులు అనేవి తిరగబెట్టడం జరుగుతుంది. సో మనం రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి అన్ని కరెక్ట్ లెవెల్లో ఈ కంప్యూటర్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఎక్కువసేపు యూజ్ చేయకుండా, లేదా కరెక్ట్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే కనీసం 3 నెలలు ఈ మళ్ళీ సెటరేట్ అవడానికి టైం పడుతుంది. అంటే ఇవన్నీ మనం మెజర్స్ తీసుకుంటే కనుక మళ్ళీ 3 monthsకి నార్మల్ అయ్యి దాని తర్వాత మళ్ళీ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. మెడ నొప్పి వస్తుంది అంటే జనరల్గా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి లైఫ్ స్టైల్లో? సో ముఖ్యంగా కంప్యూటర్ ల్యాప్టాప్స్ వాడే వాళ్ళు ఎవ్రీ 1 hourly 5 to 10 minutes బ్రేక్ తీసుకొని కొన్ని మెడకు సంబంధించిన కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజెస్ అనేది ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. రెండో ముఖ్యమైనది ఏంటంటే మొబైల్ ఫోన్స్ కూడా ఎక్కువగా మెడ వంచి వాడకూడదు, పడుకొని అయితే మొబైల్ ఫోన్స్ చూడకూడదు. సో మొబైల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ మన ఐ లెవెల్కి ప్యారలల్గా ఈ లెవెల్లో ఉండాలి, అది కరెక్ట్ లెవెల్. సో యూజువల్గా ఈ టాప్ ఆఫ్ ద మానిటర్ కూడా మన ఐ లెవెల్కి ప్యారలల్గా అంత హైట్లో ఉండాలి. ఒకవేళ అంత హైట్ లేకపోతే ఇప్పటికి యూజువల్గా ల్యాప్టాప్స్ వాడే వల్ల ల్యాప్టాప్ స్టాండ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో ఆ లెవెల్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఇంట్లో కూడా చేసుకుంటా ఉండాలి. ఎత్తు ఉన్న దిండ్లు కూడా మెడ కింద పెట్టుకోకుండా పడుకోవాలి. చిన్న టవల్ రోల్ చేసి పడుకుంటే కూడా సరిపోతుంది. అసలు దిండు లేకుండా పడుకునే అలవాటు ఉన్నా కూడా ఫైన్, బట్ యూజువల్ గా కంఫర్ట్ ఉండదు. సో అందుకని చిన్న టవల్ రోల్ చేసుకొని మెడ కింద పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా మెత్తగా కంఫర్ట్ గా ఉంటుంది, నిద్ర కూడా పడుతుంది. సో మెడ నొప్పి రావడానికి ఇన్ని కారణాలు ఉంటాయి. ఇంకా ఏదైనా సివియర్ ఇష్యూ అనేది ఉంటుందా డాక్టర్ ఇది రావడానికి? సో యూజువల్లీ స్టార్టింగ్ స్టేజ్ లో తీసుకుంటే కనుక మాత్రం ఫిజియోథెరపీ మెడిసిన్స్ తో తగ్గిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక మాత్రం యూజువల్గా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి వెన్నుపూసకి వర్టిబ్రా అంటే వెన్నుపూస మధ్యలో చిన్న డిస్క్ అనే వాషర్ పదార్థం ఉంటుంది. అది జారి నరం మీద ఒత్తుకుంటే చేతులన్నీ లాగినట్టు అనిపించడం, తిమ్మిరు రావడము, మొద్దుబారినట్టు ఉండడము, కొన్నిసార్లు హ్యాండ్ వీక్ గా అనిపించడము, చేతుల నుంచి వస్తువులు జారిపోవడము, ఇవన్నీ ఉంటే డిస్క్ సమస్య కూడా ఉన్నట్టు లెక్క. సో అది మనకి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే మనకి ఎంత లెవెల్లో ఎన్ని లెవెల్స్ లో నరం ఒత్తుకుంటుందో మనకి తెలుస్తుంది. ఇంకా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోతే వెన్ను పాము మీద కూడా ఒత్తిడి పడితే కనుక తల తిరగడము, నడక కూడా మారడము, తూలి పడిపోవడము, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వారికి కంపల్సరీ సర్జరీ స్టేజ్ వరకు వాళ్ళు తెచ్చుకుంటారు. సో అప్పుడు కంపల్సరీ మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ స్టేజ్ అంటే ఈ తల తిరగడం, కళ్ళు తిరగడం ఇలాంటివి కనిపిస్తే అట్లాంటప్పుడు స్పర్శ తగ్గడం చేతుల్లోకి,
దాంతోపాటు గుచ్చినట్టుగా సూదులతో ఉండడము, వీక్నెస్ రావడం అంటే బలహీనంగా ఉండడము, చేతుల నుంచి జారిపోవడము. సో ఈ సిమ్టమ్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్టర్ని సంప్రదించి ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఏ లెవెల్లో ఉంది, ఎంత లెవెల్లో నరం ఒత్తుకుంటుంది, లేదా వెన్నుపాము మీద ఎంత ఒత్తిడి పడుతుంది ఈ డిస్క్ అనేది చూసుకొని తద్వారా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్లీ ఆ స్టేజ్ ఉంటే మాత్రం సర్జరీ అవసరపడవచ్చు. అంటే ఈ దవడ పళ్ళకి ఈ మెడకి ఏమైనా సంబంధం ఉంటుంది ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ రావడానికి? లేదండి, రెండు డిఫరెంట్. యూజువల్లీ సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిన తర్వాత మెడ దగ్గర నొప్పి విపరీతంగా ఉంటుంది, మెడ చుట్టూ ఉన్న కండరాలు కూడా బీసుపోయి ఉంటుంది, దాన్ని మనం స్పాజమ్ అని అంటాము. కొన్నిసార్లు పై నుంచి మెడ నుంచి చెయ్యి వరకు లేదా ముంచేతి వరకు లేదా అరచేతి వరకు కూడా లాగినట్టు అనిపించడము, సూదులతో గుచ్చినట్టు అనిపించడము, కరెంట్ షాక్ కొట్టినట్టుగా సిమ్టమ్స్ రావడము, స్పర్శ తగ్గిపోవడము, ఏది వస్తువు చిన్న గ్లాస్ నీళ్లు పట్టుకున్నా కూడా జారిపోవడము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. టీస్ కి దానికి అసలు ఏ సంబంధం ఉండదు. చాలా మంది పళ్ళు అరిగిపోయాయి లేదా పళ్ళు ఈ సైడ్ పళ్ళు తీయించుకున్నారు, దీని వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది అట్లా చెప్తూ ఉంటారు కదా. ఆ పెయిన్ కొద్దిగా బ్యాక్ సైడ్ రేడియేట్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ మెడ దీనికి అయితే అసలు సంబంధం లేదు. అంటే డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ మెడ నొప్పి అనేది వస్తుందా? యూజువల్ గా మెడ నొప్పి అనే కాదు, మెడ నొప్పి, నడుం నొప్పులు, సో ఇవన్నీ కూడా విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు రావచ్చు. సో దానికి విటమిన్ డి అంటే 25 హైడ్రాక్సీ విటమిన్ డి అనే బ్లడ్ టెస్ట్ తీసుకుంటే మాత్రం మనకి విటమిన్ డి లెవెల్స్ అనేది తెలుసుకుని తద్వారా సిరప్ వాడమా లేదా ఇంజెక్షన్స్ తీసుకోవడమా అనేది ఆ లెవెల్ని బట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. ఇక ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా తగ్గించుకుని రకరకాల అంటే ఆల్టర్నేటివ్ థెరపీస్ కోసం వెళ్తూ ఉంటారు. సో అలా అప్పుడు కూడా కొంచెం తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? సో యూజువల్ ఆల్టర్నేటివ్ చికిత్స విధానాలు సర్వైకల్ స్పైన్ లో పెయిన్ ఉన్న వాళ్ళకి మనం యూజువల్ గా ఫిజియోథెరపీ ఫస్ట్ సజెస్ట్ చేస్తాము. సో ఎలక్ట్రోథెరపీ అని ఉంటుంది. సో ఐఎఫ్టి, షార్ట్ వేవ్ డయోథెరపీ, అల్ట్రాసౌండ్ థెరపీ అనేది చికిత్స విధానాలు ఉంటాయి. సో దాని తర్వాత కొంతమంది ట్రాక్షన్ కూడా ఇస్తారు, అది కొంతమందిలో నొప్పి పెరిగే అవడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత పెయిన్ తగ్గిన తర్వాత ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్సర్సైజెస్ రోజు ఇంట్లో చేసుకొని మనం చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే మెడ నొప్పి నుంచి దూరంగా ఉండవచ్చు. ఖచ్చితంగా అండి. మెడ నొప్పి వస్తుంది, చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, లేదా తగినట్లే తగ్గి మళ్ళీ వస్తుంది, ఈ మధ్యనే స్టార్ట్ అయింది, ఇలాంటి ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి. సో మెడ నొప్పి అనేది అంటే అదొక చిన్న సమస్య అయితే కాదు, మీరు అన్నట్లుగా ఏదైనా హోల్డ్ చేయలేని పరిస్థితి వరకు వస్తూ ఉంటుంది, తల తిరిగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా కాల్ చేయాలి, అది సీరియస్ ఇష్యూగా తీసుకోవాల్సి ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.